హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు అర్థమైపోతుంది కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ను సబ్స్క్రైబింగ్ చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? టైం బాగోకపోతే పిల్లి ముందుకు ఎలకొచ్చి బికినీతో డ్యాన్స్ కట్టేసిందట. అలా ఉంది ఇప్పుడు పాపం అల్లు అర్జున్ పరిస్థితి. ఒక అనుకోని సంఘటన చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. ఆఖరికి ఐకాన్ స్టార్ మీద గ్లోబల్ పీస్ లీడర్ కూడా మాట్లాడుతున్నాడంటే అల్లు అర్జున్ టైం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకా గ్లోబల్ పీస్ ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరు? ఎందుకు పెట్టాడో తెలియని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇదిగో పాలు, రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఎలా మాట్లాడాడో ఒక్కసారి చెప్పి షో స్టార్ట్ చేయబోయ్. రేవంత్ రెడ్డి ముందే అన్నాడు, నేను అబద్ధాలే మాట్లాడతా ఒక మీడియాలో, ప్రజలు అబద్ధాలే నమ్ముతారని. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడాడో మీరు విన్నారు, నేను విన్నాను. అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. కానీ లేవు, అనాలు లేవు. కానీ పాలు ఏందేంది రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతా అన్నాడా? అరే అంటే రేవంత్కి నిజాలు చెప్పడం రాదనే నీ ఫీలింగ్. మరి అలాంటి అబద్ధాల కోరు దగ్గరికి ఎగేసుకుంటూ నువ్వెందుకు వెళ్ళావు? ఫోటోలు దిగడానిక? చూడు పాలు, అసెంబ్లీలో రేవంత్ ఏం చెప్పాడు చెప్పమంటే అబద్ధాలు ఉండొచ్చు నిజాలు ఉండొచ్చు అంటావేంది? ఒక మేధావిగా 155 దేశాలు తిరిగిన దేశ దిమ్మరిగా రేవంత్ నిజాలు చెబుతున్నాడో లేక అబద్ధాలు పేలుతున్నాడో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నావా? అది సరే, మరి అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడో ఓసారి యాక్షన్ చేసి చూపించు. కాసేపు కామెడీ చెయ్యి, నవ్వుకుని చాలా రోజులైంది. ఏంటిది? పిచ్చి గొర్రె కొక్కెర రోగం వచ్చినట్లు ఆ వేషాలు ఏంది పాలు? ఏంది అల్లు అర్జున్ అట్లా ప్రెస్ మీట్ లో చేశాడని చెప్తా ఉన్నావా? పిచ్చి సైకిల్ చేయడమే కాకుండా ఏంటిది అని నన్ను అడుగుతావే? సరే, నువ్వే అల్లు అర్జున్ అనుకో కాసేపు. అంటే నువ్వు అప్పుడు పుష్పరాజ్ అయితే ఏం మాట్లాడతావో మాట్లాడు. అసలు తగ్గమాక తగ్గేదేలే అంటూ ఏం చెప్తావు చెప్పి. అదే నేనే అల్లు అర్జున్ అయితే, రేవతి చనిపోయిన అమ్మాయి 1,00,000 కోట్లు ఇచ్చినా తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను. నన్ను క్షమించండి దయచేసి. రేవతి తండ్రి, రేవంతి భర్త, రేవంతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడాను. నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. రేవతి కుటుంబానికి, రేవతి కొడుకు చనిపోతున్న కొడుకు హాస్పిటల్లో ఉన్నవాడికి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. 20 సినిమాలు చేశాను, ఇంకొక 20 చేస్తాను. 3 మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అనాల. ఓరిని దుంపతేగ పాలు. ఇంకా నయం, అల్లు అర్జున్ ప్రజాశాంతి పార్టీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ అనాలి. అనలేదు, సంతోషం. ఏంది 300 కోట్లు ఇచ్చేసి మిగిలిన డబ్బు గ్రామాభివృద్ధికి చెయ్యాలా? ఎవరి గ్రామం? మీ శ్రీకాకుళంలో నువ్వు పుట్టి పెరిగిన గ్రామమా? అసలు ఏమైనా అర్థం ఉందా పాలు నువ్వు మాట్లాడేదానికి? అది సరే, నువ్వెందుకు ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చావో ముందు అది చెప్పు. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కి, నేను చేసిందే మీ కొరకు. నీ కామెడీలు తాగలయ్యా పాలు. కడుపుబ్బన్న అవ్వడానికి జబర్దస్తులు కామెడీలు షోలు కాదబ్బా. నీ ప్రెస్ మీట్ ఒక్కడి చూస్తే చాలు వారానికి సరిపడా నవ్వుకోవచ్చు. అది సరే, 1,00,000 కోట్లు సంపాదించి నువ్వు రేవతి కుటుంబానికి ఎంత ఎత్తున్నావో చెప్పు. అసలు నీది జాలికుండే ఎంత ఎత్తున్నావో చెప్పు. 1,000 కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్. ఇది మై హోమ్ తో నీకు పార్ట్నర్షిప్ ఉందే. ఆయనకి 1,00,000 కోట్లు ఉంది, నీకు 1,000 కోట్లు ఉందని విన్నా. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి? ఇదిగో పాలు, ఈ ఏకశేఖాలే వద్దని 1,000 కోట్లు ఉంటే అంతా ఇచ్చేస్తారా? ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? అనవసరంగా నువ్వు రాజకీయం చేయకు. అయినా నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? నువ్వు ఎంత ఇస్తున్నావు ముందు అది చెప్పు. అరే
5 లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్ గా డొనేట్ చేశాను. ఏందేంది రావతి కుటుంబానికి 5 లక్షల కోట్లు డొనేట్ చేసావా? యానకడికి నీలాంటిదే చెరువు అంతా నీళ్లు నేనే తాగెత్తా అని 4 చెంబులు తాగి చచ్చిపోయిందట. అట్టాగుంది నీ బడాయి మాటలు. చూడు బసవన్న, సరిగ్గా ఆలోచించుకుని చెప్పు, ఎవరికి ఇచ్చావు నీ ఆ 5 లక్షల కోట్లు? 5 లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్ గా డొనేట్ చేశాను. ప్రపంచం అంతా 3,10,000 మంది అనాథులను ఆదుకున్నా. 40 లక్షల వితంతులకు డబ్బులు పంచా. 2,10,00,000 యూత్ను ఆదుకున్నా. 1000 గృహాలు కట్టా. 2.5-3 లక్షల గృహాలు ప్రైవేట్గా నా సొంత డబ్బుతో చారిటీ ద్వారా ఒకరి ద్వారా రూపాయి తీసుకోకుండా. సదాశివపేట సంగారెడ్డిలో 1,200 ఎకరాల్లో నేను మీటింగ్ పెట్టా. 1,200 ఎకరాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం మీకు చేస్తా. మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసం చూడండి అన్నాడటే వెనకడికి నీలాంటిడే. ఏందేంది 5 లక్షల కోట్లు ప్రపంచానికి పంచావా? 3 లక్షల ఇళ్ళు కట్టావా? ఏటి సిమెంట్తోనా? సూడు పాలు, ఈ తుపాకీ రాముడు కబుర్లు కాదు. మీకు శాత అంటా ఉన్నావు, ఎంత ఎత్తున్నావు ముందు అది చెప్పు. ఊరికే సొల్లు ఆగితే జొల్లు పడి ఎదుటి వాళ్ళు తడిచిపోవడం తప్ప పైసా ఉపయోగం ఉండదు. నిజంగా నువ్వు అంత సాయం చేస్తే నీకెందుకు పట్టుమని 10 ఓట్లు కూడా లేదు చెప్పు. తెలంగాణలో పోటీ చేసావు, ఏపీలో పోటీ పడ్డావు, మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు ఓటేయని స్టేజ్లో ఎందుకున్నావు? అంచేత టాపిక్ డైవర్ట్ చేయకు, అల్లు అర్జున్ మ్యాటర్ మాట్లాడు. అల్లు అర్జున్ ఎందుకు చేయడు? ఈ సినీ ప్రొడ్యూసర్స్ కి, సినీ డైరెక్టర్స్ కి, సినీ ఓనర్స్ కి, సినిమా ఓనర్స్ కి, సినీ యాక్టర్స్ కి నేను ఇచ్చే సలహా ఫాలో అవ్వండి. నాకంటే రోల్ మోడల్ ప్రపంచంలో లేడు. అందుకే అమెరికన్ మ్యాగజైన్లో నన్ను గాంధీ అంటారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో గాంధీ అన్నారు, మోదీ గవర్నమెంట్ మహాత్మా గాంధీ అన్నారు, కొందరు అంబేద్కర్ అంటారు. ఎందుకు? యేసు ప్రభుకి, గాంధీకి, మదర్ తెరీసాకి అంబేద్కర్ గురించి నాకు తెలియదు. అంబేద్కర్ కంటే గొప్పోడు లేడు ఈ దేశంలో. ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కంటే గొప్పది ప్రపంచంలో లేదు. కానీ నేను మాత్రం నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు 1 లక్ష రూపాయల ఆస్తి ప్రపంచంలో లేకుండా 5 లక్షల కోట్లు పనిచేశాను చారిటీలకి. ప్రపంచం అంతా, తెలంగాణ అంతా డాక్టర్ల ద్వారా చేసాం, కలెక్టర్ల ద్వారా చేసాం, ఎమ్మెల్యేల ద్వారా చేసాం, ఎంపీ ద్వారా చేసాం, టీఆర్ఎస్ ద్వారా చేసాం, బీఆర్ఎస్ ద్వారా చేసాం, బీజేపీ ద్వారా చేసాం. ఇప్పుడేమో పవర్ కట్ చేయిస్తున్నారా ఏంట్రా తమ్ముడు రేవంత్ రెడ్డి? నిన్ను రోల్ మోడల్ తీసుకుని శాంతం నాకిపోవాలి అంటావు. ఏందేంది నువ్వు గాంధీవా, అంబేద్కర్ వా, మదర్ తెరీసావా? ఇంకా నయం సద్దాం హుస్సేన్వి, ఒసామా బిన్ లాడెన్ అనలేదు, కాల్చిపాడు దుబ్బేవారు. కరెంటు పోతే రేవంత్ రెడ్డి లైట్ ఆపేసాడు అంటావు ఎందుకు పాలు? సర్లే శివరాఖరికి ఓ కామెడీ యాక్షన్ చేసి ఇక బయలుదేరు. నువ్వు లైట్ వార్మప్ అయితే నా ఈ పంచులు పెరుగుతాయి, గుర్తించుకో. నువ్వు నన్ను పిలిస్తే అని ముద్దు పెట్టుకుంటా రేవంత్ రెడ్డి. నాతో ఫైట్ చేస్తావా? కమాన్. నాది దైవ బలం, 200 కోట్ల బలం, కాంగ్రెస్ బలం సెంట్రల్లో. నిన్ను తీసేస్తారు, ఇంకోని పెడతా. కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టలేదా? పేరు ఊరు లేనోడిని 12 మంది రెడ్లు పెట్టలేదా కాంగ్రెస్లో? ఇప్పుడు బీసీని పెడతాం, లేదా ఎస్సీని పెడతాం కాంగ్రెస్లో కూడా. నాతో పెట్టుకుంటే చేసి చూపిస్తా. నాతో ఒక పెద్దన్నగా నువ్వు నన్ను చూసుకుంటే రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు 4 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత కూడా సీఎం ఉంటావు. ఎందుకంటే నేను సెంటర్ మీద దృష్టి పెట్టుకున్నా. నాకెవరూ శత్రువులు కాదు, నాకు మీరందరూ మిత్రులే. కేసీఆర్ గారు ప్రాణం పోతుంటే వెళ్ళలేదా? హాస్పిటల్లో ప్రేయర్ చేయలేదా? కేటీఆర్ నన్ను కొట్టించినప్పుడు సిరిసిల్లలో మేరెండి రేవన్నాను, మీ మీడియా లైవ్లు ఇచ్చారు కదా అన్ని ఛానళ్ళు. మరలా కేసీఆర్ అధికారంలో రాడు. కేటీఆర్ అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. రెడ్లే దొరుకుతారు వీళ్ళకి నన్ను కొట్టడానికి. ఏందేంది నీ దయాదాచన్యాల మీద రేవంత్ రెడ్డి పదవి ఆధారపడి ఉందా? ఓ అమ్మో, ఎంతకంటే కామెడీ లేదు. 2024లో ఎన్నో దారుణాలు చూశాను. అందుకే సంవత్సరం శివరాత్రిలో
నవ్వించి చంపేయమని దేవుడు నీతో ప్రెస్ మీట్ పెట్టించాడా ఏంది పాలు? ఊరికే ఇట్ట కమిడియన్లకు చిల్లరేసాలు వేసి నవ్వుల పాలు కాకుకే పాలు. నా పోట శాఖలు అవ్వకముందే నువ్వు ఒగ్గేయమన్నానా? ఒగ్గేయి. అమ్మో అయ్యో నువ్వేళవయ్యా పాలు, నవ్వలేక చేస్తున్నాను.